సోషల్ మీడియా చూస్తుంటే ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పండగ కొంచెం వేరేలా కనిపిస్తోంది. అంటే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో అవును. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు పండగ స్ఫూర్తి కంటే ప్రచారంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపిస్తోందట. హ్మ్. ఇది జస్ట్ ఒక ఫీలింగా లేక నిజంగా ఆధారాలున్నాయా? అంటే పండుగ నేపథ్యాన్ని వాడుకుంటూ బ్రాండ్లను ప్రమోట్ చేయడం, స్పాన్సర్డ్ పోస్టులు పెట్టడం, కొన్ని ప్రోడక్ట్స్ని హైలైట్ చేయడం ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయని సోర్స్ చెప్తుంది. ఓ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది పెద్ద ఇండస్ట్రీ కదా. అవును. ఈ ఇండస్ట్రీలో నవరాత్రి లాంటి పండుగలు ఒక కీ కమర్షియల్ ఆపర్చునిటీగా మారిపోయాయన్నమాట. అంటే వ్యాపార అవకాశం లాగా చూస్తున్నారా? అంతే. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, బ్రాండ్ పార్ట్నర్షిప్లు చేసుకోవడానికి, వాళ్లకంటూ ఒక మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి ఇది మంచి టైం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే ఆ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ని ఒక బ్యాక్ డ్రాప్ లాగా వాడుకుంటున్నారు. బ్యాక్ డ్రాప్ లాగా? అవును. అసలు ఫోకస్ అంతా ప్రమోషన్సు, బ్రాండ్ టైఅప్లు, ఇంకా విజిబిలిటీ పెంచుకోవడంపైనే ఉంటుంది. అంటే పండుగ ఒక సాకు మాత్రమేనా? అసలు ఉద్దేశ్యం వ్యాపారమే అంటారా? ఇది వింటుంటే కొంచెం నిరాశగా ఉంది. ఎందుకంటే నవరాత్రి అంటే ఆర్భాటం మాత్రమే కాదు కదా, దానికొక స్పిరిచువల్, కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంది. మరి కేవలం విజిబిలిటీ కోసం, ప్రమోషన్ల కోసం దీన్ని వాడుకుంటున్నారంటే అదెంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ కరెక్ట్ అనే దానికంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ స్వభావం ఏంటి, ఇవి చాలా కీలకం. ఇన్ఫ్లుయెన్సర్లకు వాళ్ళ ఫాలోవర్ కౌంట్, ఎంగేజ్మెంట్ రేట్స్, బ్రాండ్ డీల్స్ ఇవన్నీ చాలా ముఖ్యం కదా. అవును, వాళ్ళ కెరియర్కే అవే ఆధారం. ఎగ్జాక్ట్లీ. పండుగల టైంలో ఆడియన్స్ ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటారు, కొంచెం షాపింగ్ మూడ్లో ఉంటారు. దీన్ని బ్రాండ్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఒక అవకాశంగా చూస్తారు. ఓకే. వాళ్ళ కంటెంట్ ఎక్కువ మందికి చేరాలన్నా, బ్రాండ్స్ దృష్టిలో పడాలన్నా, ట్రెండింగ్లో ఉండాలన్నా వాళ్ళు కంటిన్యూస్గా కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. పండుగలు దీనికి ఒక రెడీమేడ్ థీమ్ ఇచ్చేస్తున్నాయి. అర్థమైంది. సో వాళ్ళ ఫోకస్ న్యాచురల్గానే కమర్షియల్ బెనిఫిట్స్ వైపు వెళ్తుంది. దీన్ని మనం వాళ్ళ పర్సనల్ తప్పుగా కాకుండా ఆ సిస్టమ్ పనితీరులో భాగంగా చూడలేము. సిస్టమ్ ఒత్తిడి కూడా ఉందంటారు. సరే, ఇక వాళ్ళ ప్రవర్తన దగ్గరకొస్తే సోర్స్లో దీని గురించి బాగానే చెప్పారు. వాళ్ళు వేసుకునే బట్టలు గాని, మేకప్, చేసే డాన్సులు అన్నీ కూడా కొంచెం అతిగా, నాటకీయంగా ఉంటున్నాయనిపిస్తోంది. అవును, కొంచెం ఓవర్ ద టాప్ అన్నట్టు. అదే భారీ మేకప్, డిజైనర్ లెహెంగాలు, ప్రొఫెషనల్ కోరియోగ్రఫీతో చేసిన గర్బా వీడియోలు ఇవన్నీ అసలు పండుగ వాతావరణానికి కొంచెం దూరంగా అనిపిస్తాయి. ఇంత ఆర్భాటం అవసరమా? దీని వెనుక అసలు డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? మార్కెట్ కాంపిటీషనా, లేక ఫాలోవర్లను అట్రాక్ట్ చేయడానికా, లేదంటే జస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్ ని ఫాలో అవ్వడమా? ఇక్కడే ఇది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మీరు చెప్పినవన్నీ కలిసే ఈ ప్రవర్తనకు కారణమవుతున్నాయని సోర్స్ చెప్తోంది. ఒక్కొక్కటిగా చూద్దాం. చెప్పండి. ఫస్ట్ది విపరీతమైన మార్కెట్ పోటీ. ఇన్ఫ్లుయెన్సర్ స్పేస్ చాలా క్రౌడెడ్ అయిపోయింది కదా. నిజమే. ప్రతి కేటగిరీలోనూ బోలెడు మంది ఉన్నారు. అవును. నవరాత్రి లాంటి టైంలో అందరూ కంటెంట్ పెడతారు. మరి వీళ్ళ పోస్టు మిగతా వాటికంటే డిఫరెంట్గా, అట్రాక్టివ్గా కనిపించాలంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయాలి. అందుకే ఈ ఆర్భాటం. ఎవరు ఎక్కువ కలర్ఫుల్గా ఉన్నారు, ఎవరు ఎక్కువ ట్రెండీగా ఉన్నారు, ఆ పోటీ అన్నమాట. అంతే. ఎవరి వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనే పోటీ నడుస్తోంది. ఈ పోటీలో నిలబడాలంటే ఇంకా గ్రాండ్గా, ఇంకా ఆడంబరంగా కనిపించాలనే ప్రెషర్ వాళ్లపై ఉంటుంది. భారీ సెట్టింగ్లు, ప్రొఫెషనల్ కెమెరా వర్క్, ఎడిటింగ్ ఇవన్నీ ఆ కాంపిటీషన్లో భాగమే. అంటే కంటెంట్ క్వాలిటీ కంటే కూడా వైరల్ అయ్యే ఎలిమెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్నమాట. మరి ఫాలోవర్ల రోల్ ఏంటి ఇందులో? వాళ్ళు ఇలాంటి కంటెంట్నే కోరుకుంటున్నారా? ఇది కొంచెం కాంప్లెక్స్ విషయం అండి. రెండో కారణం ఇదే, ఫాలోవర్ల అంచనాలు, ఇంకా ఆ ఫీడ్బ్యాక్ లూప్. అవును, చాలా మంది ఫాలోవర్లు, ముఖ్యంగా యంగ్ జనరేషన్, సోషల్ మీడియాను మెయిన్గా ఎంటర్టైన్మెంట్ కోసం, ఎస్కేపిజం కోసం చూస్తారు. వాళ్లకు అట్రాక్టివ్గా, గ్లామరస్గా ఉండే కంటెంట్ నచ్చుతుంది. పండుగలప్పుడు ఆ సెలబ్రేషన్ను, ఆ గ్రాండ్నెస్ను డిజిటల్ ఫార్మాట్లో చూడాలనుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకసారి వాళ్ళు కొంచెం హై ప్రొడక్షన్ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాక ఫాలోవర్లు కూడా అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత సింపుల్గా పెడితే ఒప్పుకోరేమో. అదే, ఒకవేళ వాళ్ళు సింపుల్గా, న్యాచురల్గా కంటెంట్ పెడితే బోరింగ్ అని కామెంట్స్ రావచ్చు, లేదా ఎంగేజ్మెంట్ తగ్గిపోవచ్చు. ఇది ఒక రకమైన సైకిల్ లాంటిది. ఇన్ఫ్లుయెన్సర్లు ఫాలోవర్ల అంచనాలను క్రియేట్ చేస్తారు, అదే టైంలో ఆ అంచనాలకు బందీలుగా కూడా మారతారు. మరి అల్గారిథం కూడా ఎక్కువ లైక్స్, కామెంట్స్, షేర్స్ వచ్చే కంటెంట్నే పుష్ చేస్తుంది. అది న్యాచురల్గా ఉందా, ఆర్టిఫిషియల్గా ఉందా అని దానికి అనవసరం. నిజమే, ఆల్గారిథం కూడా ఒక రకంగా ఈ ట్రెండ్ను డ్రైవ్ చేస్తోంది. ఇక మూడో కారణం సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నారు కదా. నవరాత్రి అనగానే కొన్ని హ్యాష్ ట్యాగ్స్, కొన్ని ఛాలెంజ్లు ట్రెండ్ అవుతాయి కదా. ఖచ్చితంగా. సోషల్ మీడియా ట్రెండ్స్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నవరాత్రికి కొన్ని వారాల ముందు నుంచే నవరాత్రి లుక్స్, గర్బా స్టెప్స్, ఫెస్టివల్ ఫ్యాషన్ హాల్స్ ఇలాంటివి ట్రెండ్ అవ్వడం మొదలవుతుంది. అవును, చూస్తుంటాం. ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ట్రెండ్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ రీచ్ పెంచుకోవాలని చూస్తారు. #నవరాత్రి అవుట్ఫిట్, #గర్బా నైట్, #ఫెస్టివల్ వైబ్స్ ఈ హ్యాష్ ట్యాగ్స్తో పోస్టులు వరదలా వస్తాయి.
కొన్నిసార్లు ఈ ట్రెండ్స్ చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. పండుగ అసలు మీనింగ్తో సంబంధం లేకుండా కేవలం ఫ్యాషన్, డాన్స్ చుట్టూనే తిరుగుతాయి. ఉదాహరణకు 9 రోజులు 9 రంగుల డ్రెస్సులు వేసుకోవడం ఒక సాంప్రదాయం కదా. అవును. కానీ సోషల్ మీడియాలో అది జస్ట్ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా, బ్రాండ్లను ప్రమోట్ చేసుకునే ఆపర్చునిటీగా మారిపోతుంది. ఏ పాట వైరల్ అవుతోంది, ఏ డాన్స్ మూవ్ ట్రెండింగ్లో ఉంది, ఇవి చూసుకుని దానికి తగ్గట్టు కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇది వాళ్ళ విజిబిలిటీకి హెల్ప్ అవ్వచ్చు, కానీ పండుగ స్ఫూర్తిని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది. సోర్స్లో దీన్నే సాంస్కృతిక వైరుధ్యం లేదా కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అని అన్నారు. ఒకవైపు మన తరతరాల సంప్రదాయాలు, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకునే నిజమైన పండుగ. అవును. మరోవైపు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తున్న గ్లామరస్ కమర్షియల్ వర్జన్. ఈ రెండిటి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్టుంది. ఈ వైరుధ్యం ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? ఈ వైరుధ్యాన్ని జస్ట్ పైపైన కనిపించే తేడాగా చూడకూడదు. దీన్ని పెద్ద చిత్రంతో కనెక్ట్ చేస్తే ఇది ఇంకా లోతైన కల్చరల్ చేంజెస్కి సైన్ కావచ్చు. సోర్స్ కూడా ఇదే కన్సర్న్ రేస్ చేస్తుంది. అంటే పండుగల అసలు ఉద్దేశం ఏంటి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాలపై ఈ ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్, డిజిటల్ నేటివ్స్. వాళ్ళు సోషల్ మీడియాలో చూసేదే రియల్ ఫెస్టివల్ అని అనుకునే ఛాన్స్ ఉంది. వాళ్లకు అసలు ట్రెడిషనల్ పద్ధతులు తెలియకపోవచ్చు, లేదా అవి బోరింగ్ అనిపించవచ్చు. ఇది మెల్లగా మన కల్చరల్ ఐడెంటిటీని మార్చేసే డేంజర్ ఉంది. అంటే ఇది కల్చర్ కమర్షియలైజేషన్ ప్రాసెస్లో భాగమన్నమాట. పండుగలు కేవలం సేల్స్ పెంచుకునే ఈవెంట్స్గా మారిపోతున్నాయా? అవును. సోర్స్ ప్రకారం ఇది ఆ ట్రెండ్కు ఒక క్లియర్ ఎగ్జాంపుల్. కమర్షియలైజేషన్ అనేది కొత్త విషయం కాదు. పండుగల టైంలో బిజినెస్ పెరగడం కామనే. కానీ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఎలా? ఇప్పుడు పండుగ అంటే అనుభూతి కంటే ప్రదర్శన ఇంపార్టెంట్ అయిపోతుంది. ఏం కొన్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఎలా కనిపించాం, వీటిపైనే ఫోకస్ ఎక్కువ అవుతోంది. ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ల లైఫ్ స్టైల్ను ప్రదర్శిస్తూ ఇండైరెక్ట్గా కన్స్యూమరిజంని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నవరాత్రికి బ్రాండ్ లెహెంగా కొనండి, ఫెస్టివల్ గ్లో కోసం ఈ మేకప్ వాడండి లాంటివి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి మెసేజెస్ కంటిన్యూస్గా మనపైకి వస్తూనే ఉంటాయి. దీనివల్ల ఫెస్టివల్ అంటే ఖర్చు పెట్టడం, వస్తువులు కొనడం అనే ఫీలింగ్ బలపడుతోంది. ఇది మన కల్చరల్ వాల్యూస్పై, పండుగల అసలు పర్పస్పై లాంగ్ టర్మ్లో ప్రభావం చూపించవచ్చు. మరి ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సోర్స్లో ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ గురించి డీటెయిల్స్ లేవన్నారు, కానీ కనీసం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చని అనుకుంటున్నారు? అందరూ దీన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారా, లేక క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆడియన్స్ రెస్పాన్స్ ఒకేలా ఉండదు కదా. సోర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మనం కొన్ని గెస్ చేయొచ్చు. చెప్పండి. కొందరు ఆడియన్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్, ఈ గ్లామర్ను, ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడవచ్చు. వాళ్లకు ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్ పండుగ జోష్ను పెంచేలా అనిపించవచ్చు. వాళ్ళు ఆ ట్రెండ్స్ను ఫాలో అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మరోవైపు ట్రెడిషనల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు, లేదా సోషల్ మీడియా ఎఫెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్లు ఈ ట్రెండ్ను విమర్శించవచ్చు. పండుగల అసలు స్పిరిట్ పోతోందని, ఇది కేవలం బిజినెస్గా మారిపోయిందని వాళ్ళు వర్రీ అవ్వచ్చు. ఆ ఆర్టిఫిషియాలిటీ నచ్చకపోవచ్చు. అవును, ఆ కృత్రిమత్వం, ఆర్భాటం వాళ్లకు నచ్చకపోవచ్చు. సో ఈ రెండు రకాల వ్యూ పాయింట్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశం ఉంది. ఫైనల్గా ఏ పర్స్పెక్టివ్ స్ట్రాంగ్గా ఉంటే అది ఫ్యూచర్ ట్రెండ్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అందుకే ఆడియన్స్ రెస్పాన్స్ చాలా క్రూషియల్. అంటే ఇన్ఫ్లుయెన్సర్ల బిహేవియర్, కమర్షియలైజేషన్, కల్చరల్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. మరి ఫైనల్ గా మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? దీని సమ్మరీ ఏంటి? మనం గ్రహించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, నవరాత్రి లాంటి పండుగల టైంలో సోషల్ మీడియాలో మనం చూసే ఇన్ఫ్లుయెన్సర్ల యాక్టివిటీస్ ఎక్కువగా కమర్షియల్ ఇంట్రెస్ట్తో, మార్కెట్ డైనామిక్స్తో నడుస్తున్నాయి. ఇది కాంపిటీషన్, ఫాలోవర్ల ఎక్స్పెక్టేషన్స్, అల్గోరిథమ్స్, ట్రెండ్స్ వీటి ద్వారా షేప్ అవుతోంది. ఇది చాలా సార్లు మన ట్రెడిషనల్, ఫ్యామిలీతో కలిసి చేసుకునే ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కానీ అయితే దీన్ని పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో చూడలేం. ఇది కేవలం ఇన్ఫ్లుయెన్సర్ల తప్పు అనడం కూడా సరికాదు. వాళ్ళు కూడా ఈ పెద్ద సోషల్ మీడియా ఎకానమీలో పార్ట్. ఆ సిస్టంలో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. పండగలు, కల్చరల్ ఈవెంట్స్ ఈ డిజిటల్, కమర్షియల్ వరల్డ్తో కలిసినప్పుడు ఇలాంటి చేంజ్